తీస్తాను. చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడవిని అడిగి చూడు పదరా చిగెలు కనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అయ్యా నేను చెప్పానుగా చూడు. అయ్యా 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 నా పట్టంతా నాశనం అయిపోయిందయ్యా. మీరు వచ్చినట్టయ్యా కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులు తీసుకుని అప్పుకు దిక్కులేదు. ఉన్న బలంగా ఖాళీ చేసి పోవాలి. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టాయినా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పగానే బయలుదేరా. అయ్యయ్యా అయ్యా కనీసం కుప్పడి మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి మనస్సు నిండి పొంగిరా నీటి బిందువే కథను బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి. మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండి పోతున్నాడు సార్. అన్నదాత అన్న అన్న కాపాడే నాతునే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే. మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏ తిని బ్రతికేవారు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించిపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో పుస్తకాల్లోనో శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. నీకు దండం పెడతా. భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు. బ్రతకనివ్వండి మారి తీరుతాయి. ఈ కత్తితోటి కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనబడేలా అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా చేద్దాం. రైతే